అరుణాచల్ శివ చాలామంది జాతచక్రంలో రవిగ్రహం ఉచ్చ స్థితిలో ఉన్నాడు, రవిగ్రహ ఆరకత్వాలు బాగుంటాయి, గుండె ఆరోగ్యము, కంటి చూపు, గవర్నమెంట్, రాజకీయాల్లో బాగుంటుందని చెప్తుంటారండి. మనం గ్రహించాల్సింది ఒకటే, మనం అందరం ఆత్మస్వరూపులమే. కానీ ఎందుకు జన్మించాం? త్రిగుణాలకు అనుకోవడం వల్ల. అదేవిధంగా గ్రహాలైనా దాని ఆధారంగానే ప్రవర్తిస్తాయి. ఉదాహరణకు మీనలగ్నం అయితే మీనలగ్నానికి రవి రోగాధిపతి అయ్యాడు, అంటే 6వ అధిపతి. ఈ రోగాధిపతి 2వ స్థానంలో ఉంటే 2వ స్థానం వాక్కు, కంటి చూపు. రవి అనేవాడు నేత్రకారకుడు కదండి, అలాంటప్పుడు ప్రభావం ఎక్కువ ఇక్కడ చూపిస్తాడు, కంటి మీద చూపిస్తాడు. కాబట్టి మీనలగ్నానికి రవి 2వ ఇంట్లో ఉంటే కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రవిని కనుక శని అనేవాడు ఈ లగ్నానికి 12వ అధిపతి. ఈ 12వ అధిపతి రవిని ఎక్కడి నుంచి చూసినా అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. ఈ యొక్క తులా రాశిలో ఉండి చూసినా, తృతీయ దృష్టితో కుంభంలో ఉండి చూసినా, అదేవిధంగా కర్కాటకంలో ఉండి దశమ దృష్టితో చూసినా ఈ రవి కంటికి శస్త్రచికిత్స కానీ అలాంటివి కానీ తీసుకోవాల్సిన అవకాశం ఉంటుందండి. మనకి ఇప్పుడు పాజిటివ్ ఫలితాలు చెప్తాండి కొన్ని. ఈ యొక్క గురువు అనేవాడు లగ్నాధిపతి, దశమాధిపతి అయ్యాడు. ఈ గురువు తర్వాత రాశిలో రవి ఉన్నాడు. ఈ రవి 6వ అధిపతి కదా, 6వ స్థానం అంటే సర్వీస్ కూడా. ఈ రవి అనేవాడు గవర్నమెంట్. ఈ లగ్నాధిపతి లగ్నంలో ఉండి ఆ రవి సైడ్ వస్తున్నాడు, ఇది నాడి జ్యోతిష్యం ప్రకారం. కాబట్టి వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇదే కనుక ఈ 12వ అధిపతి శని సింహరాశిలో ఉంటే ఇవన్నీ వదిలేసేయండి. ఇక గురువు, రవి, శనినే చూడండి. గురువు, రవి, శని. ఈ శని ఏమయ్యాడు? 12వ అధిపతి. 12వ అధిపతి ఏంటి? హాస్పిటల్స్. రవి ఎవరు? రవి అనేవాడు మెడిసిన్ విద్యకి రవి కూడా కారకుడు. ఈ గురువు 10వ అధిపతి. కాబట్టి వీరికి డాక్టర్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది, చాలా పక్కా అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది నా ఎకానమిక్స్ ప్రకారం.